మరి ఇప్పుడు వాన పడకపోవడం ఏం కారణం మరి? ఇక ఈ పురుగులు రాలకనే వర్షం పడతలేదా? ఏ కార్తీలో ఏం పురుగు పడుతుందో చెప్పాలి మీరు. ఏ గిడి చెప్పు. అయితే ఆరిద్ర పురుగు అని ఎర్రది పడుతుంది. ఇంకా మురక చీరలా చేపలు పడతాయా? గీ అప్పులోని గుర్రాలు ఎప్పుడు పడతాయి? వర్షం ఉంటేనే ఉంటాయి కదా. రెడ్డు పురుగులు ఎందుకుంటాయి అక్క? ఎప్పటికి అప్పులోని గుర్రాలు అంటే నల్ల అంటారు మీరు. రెడ్డు పురుగులు అసలే ఉంటాయి. అయితే బాగా వర్షాలు పడి ముసుర్లు పడితే రెడ్ కలర్ పురుగులు కుప్పలే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి. అంతేనా? ఇప్పుడు ఈ గొర్రె మాకకు మన గడ్డి దొరుకుతలేదు వర్షం లేక. ఈ మన బర్లకు, ఎడ్లకు, గోదలకు, గొడ్లకు దేనికైనా వర్షం లేక మనం నాట్లేక ఈ నష్టపోతున్నాం. మనం ఇప్పుడు రైతులం కూలి చేసుకుంటే ఎట్లా బతుకుతాం? వర్షం పడాలంటే మనం ఏం చేయాలి? హనుమాన్ల స్వామికి నీళ్లు పోయాలి, కప్పతల్లి ఆడాలి, అన్ని దేవుళ్ళకు పూజలు పురస్కారాలు చేయాలి. అట్లా అయితేనే వర్షం పడుతుంది. ఇప్పుడు ఈ కార్తీ అంతా పోయింది, నెల 2 నెలల వర్షాలు పోయినాయి. ఇప్పుడు మన పని ఎట్లా మరి? మనం ఎట్లా నష్టపోతానంగా? ఏ కార్తీలో పడే వర్షం ఆ కార్తీలో పడితేనే మనకు కాలం అవుతుంది, మనం బతుకుతాం. ఈ వర్షాలు పడకపోతే జాబులు చేసేటోళ్ళు బతుకుతారు, కానీ మనం ఎట్లా బతుకుతాం? అవి అక్కడ గొర్రెలు ఎట్లా తిరుగుతానే, గడ్డి లేక ఏమి లేకవో, వర్షాలు లేక ఒడ్ల పొన్న గడ్డే ఎండిపోయింది. మరి మేమైతే ఇట్లా ఆలోచిస్తున్నాం. మరి మీరేమనుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.